చెప్తున్నా నువ్వు ఆలోచించలే కదా ఎప్పుడు ఉంటుంది అది అయిపోతుంది అమ్మా తన యొక్క సహధర్మచారిని ప్రభువా మీ యొక్క సన్నిధికి పిలుచుకొని ఉన్నారు. ఈ సమయంలో ఈ యొక్క ఫ్యూనరల్ కార్యక్రమంలో ప్రభువా మీరుగా ఉండమని ప్రార్థన సమర్పిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీ యొక్క కృపను గ్రహించి నడిపించమని, కుటుంబానికి కావలసిన గొప్ప ఆదరణ రక్త సదార్పును మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జీవితం తెలుసుకో ఒక్కసారి నిజం. విన్నావా ఇది విన్నావా యేసయ్య పిలుపు తిరిగి రాదు నీ జీవితం. తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. అంతా ఏమి లేక నీవు వెళతావు, అంతా నాదేనని తలచావు. ఆ వెళ్ళేది అచ్చటికో తెలుసుకో ఒక్కసారి. మోక్షమా నిత్య నరకమా, మోక్షమా నిత్య నరకమా. నమ్ముకో ఎవరు రక్షింపరని తెలుసుకో. ఏ స్థితిలోనైనా ఏ వేళలోనైనా, ఏ స్థితిలోనైనా ఏ వేళలోనైనా యేసునే ప్రార్థించుమా. నైనా యేసునే ప్రార్థించుమా. క్రీస్తులో జీవించుమా. తిరిగి రాదు నీ జీవితం. తెలుసుకో ఒక్కసారి. అయ్య పిలుపు నీవు విన్నావా ఇది విన్నావా. యేసయ్య పిలుపు నీవు విన్నావా. తిరిగి రాదు నీ జీవితం. తెలుసుకో ఒక్కసారి నిజం. మరో పాటని మనం పాడుకుందాం. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా. నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన
ఏముంది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో? నడు మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఈ స్వల్ప మజిలిలో ఆస్తిపాస్తులు నీకు నష్టమైనను, ఆప్తులంతా నిన్ను విడచి వెళ్ళిపోయినా, బంధువర్గమే నీకు దూరమైనను, బంధువర్గమే నీకు దూరమైనను, లోతు భార్యలా నీవుంగిపోకు. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో నీ ప్రాణమే క్షణభంగుర అనుకో. నీదువు నీకై ఆశాస్పితమనుకో. రాజువైనను రాజువైనను రాజ్యాధికారమంత నీకు ఉన్నను, యోధుడైనను యుద్ధ శూరుడైనను, యోధుడైనను యుద్ధ శూరుడైనను, దావీదు కామవాంఛలకు నీవు లొంగిపోకు. దావీదు రాజుల వెనుదిరుగకు, కామవాంఛలకు నీవు లొంగిపోకు. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో నీ ప్రాణమే క్షణభంగుర అనుకో. నీదువు నీకై ఆశార్పిత క్రీస్తు రాజ్యవార్త నీవు ప్రకటించుమా. క్రీస్తు నెరుగని జనము ఇంకా ఉన్నారు, పారిపోకు వెనుదిరుగకు. దైవయాజ్ఞలను నీవు ధిక్కరించకు. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో ఆశాస్పితమనుకో. నీ ప్రాణమే క్షణభంగుర మనుకో. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ శాశ్వత కృపతో నింపితివా, నీ ఆస్తపు నీడకు పరుగెత్తభిషేకముతో స్థిరపరచిన ఆరాజుడా నిన్నే గణపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా
దయచేసి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోబోతున్నాం. మరి అందరూ కూడా కొంచెం హృదయాలను ధైర్యపరచుకొని ఈ కార్యక్రమంలో దయచేసి అందరూ మరి మీకు ఏర్పాటు చేయబడినటువంటి కుర్చీలో కూర్చోనండి. చూడటానికి అందరికి సమయం ఇవ్వబడుతుంది. ఆ విషయాన్ని మరి వచ్చేటువంటి వారు గమనించవలసిందిగా తెలియపరుస్తున్నాం. దయచేసి కొద్దిగా కొన్ని కుర్చీలు కూడా మరి కుర్చీలు మరి ఈ టెంట్ కింద కూడా కొన్ని వేయండి. అందరూ దయచేసి కూర్చోవాలని తెలియపరుస్తూ ఉన్నాము. ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. ఇంకోటి కూడా ఉంది. మోయస్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సర్వశక్తి మిగిలిన కృపా కనికరం గల మా తండ్రి అయిన దేవ, మీ యొక్క సేవకురాలైన శ్రీమతి సుమలత రవిప్రసాద్ గారిని మీ యొక్క పాదాల చెంతకు మీరు పిలుచుకున్నారు. పొందినటువంటి బిడ్డ మా ప్రభా, ఈ లోకంలో ఏ మానవుని యొక్క జీవితం మా ప్రభా ఏ రీతిగా ముగించబడాలో, ఎప్పుడు ముగించబడాలో మా ప్రభా నిర్ణయించే నిర్ణేతవు నీవే. మా ప్రభా మానవులైన మా జీవితం మా ప్రభా ఎంతో తాత్కాలికమైనది, స్వల్పమైనది, బెత్తడంతరదని మా ప్రభా మీ యొక్క వాక్యాలు మాకు పలు పర్యాలు మా ప్రభా తెలియచేశారు. అయితే మా ప్రభా మా తండ్రి సుమలత రవిప్రసాద్ గారిని మీ చిత్తానికి అనుకూలంగా మీ రాజ్యంలో మా ప్రభా మా తండ్రి ఉండడానికి మీరు పిలిచారని మేము నమ్ముతున్నాము. ఆ బిడ్డకు మా ప్రభా మా తండ్రి శారీరక సంబంధమైన బంధాన్ని బట్టి బంధువులకు మిత్రులకు దూరమైన మీ యొక్క రాజ్యంలో మా ప్రభా ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సుమలత రవిప్రసాద్ మా ప్రభా మా తండ్రి మీ సన్నిధికి పిలుచుకున్నదాన్ని బట్టి, మానవ సంబంధమైన బంధాలను బట్టి మా ప్రభా మా తండ్రి దుఃఖ సాగరంలో ఉన్నటువంటి రెవరెండ్ రవిప్రసాద్ గారిని, వారి కుమార్తెలను, వారి కుటుంబాలను బట్టి మా ప్రభా మేము నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారి హృదయాలలో మా ప్రభా చేయబడిన గాయాన్ని మాన్పడం మా ప్రభా మీకు మాత్రమే సాధ్యమని విశ్వసిస్తున్నాము. రవిప్రసాద్ గారికి, వారికి మీరు అనుగ్రహించినటువంటి ఇరువురు కుమార్తెలకు మా ప్రభా పెద్ద కుమార్తె భర్తకును, బంధువులకు, మిత్రులందరికీ మా ప్రభా ఆదరణను ప్రసాదించండి. మేము పునరుద్ధాన సంబంధమైన నిరీక్షణ మా ప్రభా కలిగిన వారం గనుక మరణించిన వారంతా మా ప్రభాని యొక్క సన్నిధిలో చేరతారని, నేను విశ్వసించిన వారందరినీ రాజ్యంలో ప్రవేశిస్తారని మేము నమ్మడాన్ని బట్టి ఈ కుటుంబం మా ప్రభా పునరుద్ధాన సంబంధ నిరీక్షణ బట్టి ఓదార్పు పొందడానికి సహాయమని, ఇప్పటి నుండి జరగనటువంటి ప్రతి కార్యక్రమం మా ప్రభాని నామఘనత కోసమే జరిగించుకొని చెప్పబడేటువంటి దైవవాక్యం ద్వారా, ఆదరణ మాటల ద్వారా బిడ్డల హృదయాలు మా ప్రభ మీరు ఆదరించి, మా తండ్రి మా దేవ సుమలత రవిప్రసాద్ గారికి మీ యొక్క సన్నిధిలో తావునిచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ ప్రార్థన కోడికి ఆది నుండి అంతం వరకు మా ప్రభ మీరే జరిగించి మహిమ పొందమని యేసయ్య పేరిట బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా, పరమ జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా, నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును, నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కొల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ సమయంలో తగమా యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పైను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుకొని వెంటనే నిద్రపోదును. మనలో ఎవడు తన కొరకు బ్రతకడు, ఎవడు తన కొరకు చనిపోడు. మనం బ్రతికిన రోజు చనిపోయాను, ప్రభువారమై ఉన్నాము. మనలో ఎవడు తన కొరకు బ్రతకడు, ఎవడు తన కొరకు చనిపోడు. వినిపిస్తారు. ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము నుండి 90వ సంకీర్తన మొదటి నుండి, ఇని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గర్తించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుతూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న మేము ఎగిరిపోవదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసి ఉన్న భయము కొలది పుట్టు. నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను, మాకు జ్ఞాన హృదయము కలిగినట్లు చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు. నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు వీడికిడిలో దీవించునుగాక. మరలారా తిరిగి రండి ఆజ్ఞాపించిన మా ప్రియ ప్రభు, ఈ ఉదయకాలంలో ప్రత్యేకమైనటువంటి రీతిగా మీ ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలైనా తండ్రి మేము మేరగలమేమో, కానీ ఈ ఒక్క ఆజ్ఞను మాత్రం ప్రభా ఏ ప్రాణి మేరలేరు. రెవరెండ్ రవి ప్రసాద్ యొక్క సాటి సహాయం సుమలతనం యొక్క సాన్నిధ్యముకు పిలుచుకున్నట్టు మీ దయగలిగినటువంటి చిత్తమైనది. కీడును చూడకుండా నీతిమంతులైనటువంటి వారు కొనిపోబడుతున్నారు అనేటటువంటి సత్యాన్ని తండ్రి ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు నాయన, సజీవులుగా ఉన్నటువంటి మేము అనీతిమంతులమా అనేటటువంటి ప్రశ్న కూడా ప్రభా
వేసుకోవలసినటువంటి సమయం ఇది. దయగలిగినటువంటి మా ప్రియ ప్రభ శరీర రీతిగా దుఃఖంలో మునిగిపోయినటువంటి భక్త రవిప్రసాద్కు, పెద్ద కుమార్తెకు, ఆవిడ యొక్క భక్తకు, రెండవ కుమార్తెకు ప్రత్యేకమైనటువంటి ఆదరణ, ఓదార్పు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గాయపరిచినటువంటి నీవు తండ్రి గాయాన్ని మీరే మాన్పగలన్నాయి. ఇహలోకపు వైద్యుల చేతనైనటువంటి పని కాదు తండ్రి, అది మీ చేతనే కావచ్చు. ఎంత త్వరగా ఆ గాయాన్ని మీరు మాన్పి ఆ బిడ్డలకు ఆపత్కాలు బాంధవులుగా నీవు కనబరుచుకుంటావు ప్రభు. అది మీ యొక్క చిత్తం, మీ యొక్క సమయం మీరు ఎరిగే ఉన్నారు. సుమనత మీ అందరు నిద్రించినది అనేటటువంటి విషయాన్ని మేమందరం ఎరుగుదాం. కానీ తండ్రి, ఒక్క విషయాన్ని మాత్రం మేము ఎరుగు నాయన. ఆ విషయం ఏంటంటే, ఎందుకంటే తాను దొరికినటువంటి మేలును కోల్పోయాడు. భార్య దొరికినటువంటి వారికి మేలు దొరికింది కదా నాయన, మరి ఆ భార్య లేదు. ఆ మేలు అనేటటువంటిది ఆ భార్యతోనే జీవించవలసినదే. కానీ తండ్రి తన కుటుంబ సమేతంగా సంతోష సమాధానంతో జీవించినటువంటి స్థాయిలో నడువు కూడా తండ్రి తాను జీవించలేడు. నీకు తెలియనటువంటి విషయం కాదు నాయన. అని కావచ్చు ప్రత్యేకమైనటువంటి రీతిగా కలిగినాడు. ధైర్యం అనేటటువంటిది ప్రభు చెప్పగలిగినటువంటి వారిని. కానీ ఆ పరిస్థితిని తండ్రి మేము వ్యక్తిగతంగా ఎదుర్కొనవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆ ధైర్యం అనేటటువంటి మనం మాత్రంగా ప్రభు అందరం కూడా కోల్పోతాం. నిబరపరచండి, ధైర్యపరచండి. ప్రసాద్తో మీరు మాట్లాడండి, బిడ్డ నేను ఉన్నాను. కుమార్తెలతో అతనితో కూడా తండ్రి మీరు మాట్లాడండి. ఆ సంఘాల యొక్క క్షేమం కొరకు కొనసాగించడానికి కృపా సహాయం దయచేయండి. ఈ దుఃఖ సమయంలో తండ్రి కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని పేరు పేరు వరుసగా దీవించి వారిని కూడా ఆదరించమని జన దీవెనతో తండ్రి ఇక్కడ కూడి దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రములు. ఈ సమయంలో మరి కుటుంబానికి అలాగే వచ్చిన వారి యొక్క బంధువులకు, సంఘస్థులకు, కూడిన వారికి మరి ఆదరణకరమైనటువంటి మాటలు, అలాగే వారి యొక్క కండోలెన్స్ మెసేజెస్, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి మన మధ్యలో చెప్పబోతూ ఉన్నారు. దుఃఖకరమైనటువంటి సమయమున ప్రియబిడ్డ సుమలత రవిప్రసాద్ మన మధ్య నుండి ఈ లోకాన్ని విడిచి పైలోకానికి పిలువబడినటువంటి సందర్భమున కూడి వచ్చిన బంధువులకు, సేవకులకు, స్నేహితులకు, ఆత్మీయులైనటువంటి వారందరికీ ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాం. మరణం అనేటువంటిది తథ్యం. ఎవరు దీని నుండి తప్పించుకోనలేరు, తప్పించుకొన జాలరు. అది ముందు కావచ్చు, వెనక కావచ్చు. కాబట్టి బ్రతికి ఉన్న మనము కూడా ఇదే స్థితిలో ఒక దినాన మనం పోవలసిన వారమై ఉంటున్నాం. దావీదు మహారాజు తన బిడ్డలను పిలిచి అంటాడు, లోకులందరూ వెళ్ళుచున్న మార్గములో నేను వెళ్ళుచున్నాను అని. ఈ బిడ్డ కూడా తన జీవిత యాత్రను ముగించుకొని అతి స్వల్ప కాలంలోనే తన బిడ్డలను, భర్తను విడిచి దేవుని సన్నిధానములకు
వెళ్ళిందని మనం నమ్ముచున్నాము. మన నిరీక్షణ ఒక దినాన మనము సజీవులముగా ప్రభు వచ్చినప్పుడు లేపబడతామనే నిరీక్షణతో మనం ఉన్నాం. అట్టి నిరీక్షణ కలిగి ఒక దినాన మనమందరము కలిసి ఆమెతో మాట్లాడుకునేటువంటి ఆ యొక్క అదృష్టాన్ని దేవుడు మనకి తన యొక్క పునరుత్థాన క్రియ ద్వారా మనకి కల్పించి ఉన్నారు ప్రభు. కాబట్టి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదని కుమార్తెలకు మా పాస్టర్ గారైన రవిప్రసాద్ గారికి మనవి చేస్తున్నాను. మొన్నైనది తిరిగి మట్టికి చేరగా ఆత్మ దానిని దయచేసిన దేవుని దగ్గరకు, ఆత్మ దేవుని చెంతకు చేరి ఉన్నది. కాబట్టి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదని ఈ సమయంలో నేను కూడి వచ్చిన బంధువులకు, కుటుంబ సభ్యులకు తెలియపరుస్తున్నాను. మనమందరము ఎంతవరకు పోగలమంటే ఆ సమాధి సమీపం వరకే పోగలం. సమాధి మూసిన తర్వాత మరలా తిరిగి వస్తాము. కానీ ఆమె వెంట పోయేది ఎవరు? బిడ్డలు పోవటం లేదు, భర్త పోవటం లేదు, స్నేహితులు పోవటం లేదు, రక్త సంబంధీకులు పోవటం లేదు. ఎవరు పోతున్నారు? ఆమె చేసినటువంటి కార్యములే ఆమె వెంట పరిగెడుతున్నాయి. కాబట్టి ఈ నిర్జీవమైనటువంటి ఈ పార్థిక శరీరానికి అంతిమ యాత్రలో మనమందరము పాల్గొనటకు వచ్చి ఉన్నాము. ఒకటి మాత్రం మనమందరం గుర్తెరగాలి, మరణము నుండి తప్పించుకొనుట ఎవడి శక్యము కాదు. ఆ మరణ సమయంలో, మరణం పొందిన తర్వాత మన స్థితి ఏమిటి? మనం ఎక్కడ చేరుకుంటాము? దేవుని సన్నిధికి వెళతామా, లేక నిత్య నరకాగ్నిలో కాలటానికి వెళతామా అనేది ప్రశ్నించుకొని ఇప్పటి నుండి ఇది ఒక సిగ్నల్ గా మనం భావించాలి. ఈ మరణం అనే ఈ బిడ్డ మరణము మనము కూడా చవి చూస్తాము. ఇట్టి గతి మనకు సంప్రాప్తించినప్పుడు మన ఆత్మస్థితి ఏమై ఉంటుంది అనేది మనల్ని మనం పరిశోధించుకొని దేవుని వాక్యానుసారం నడిచి దేవుని మహిమపరిచి ఆయన నిత్యరాజ్యానికి మనం పాటుపడాలని, కృషి చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి చావన్నది లేకుండగా ఏమున్నది ప్రాణికోటి? చావన్నది లేకుండగా ఏమున్నది ప్రాణికోటి? జనమన్నది జగమన్నది క్షేత్రమైతే జనతన్నది యాత్రికులే. ఒక యాత్రికురాలుగా ఆ బిడ్డ తన యాత్రను సాధించుకొని ఆ పరమ జీవము కలిగినటువంటి దేవుని సన్నిధానమునకు వెళ్ళి ఉన్నదని మనం భావిస్తున్నాము. కాబట్టి ఈ కుటుంబానికి, ముఖ్యంగా మా పాస్టర్ గారు మాకు చాలా సన్నిహితులు, ఆత్మీయులు. ఆ బిడ్డలు కూడా ఆ కుటుంబానికి, మా కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే ఈ మందిరము నిర్మాణము స్థాపించి ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ చర్చిని ఈ స్థలంలో మేము నెలకొల్పినప్పటి నుండి వారితో మాకు చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యాలు కలిగి అనురాగముతో జీవిస్తున్నాము. మా సంఘములో వీరు చేయుచున్న పరిచర్య చాలా అమూల్యమైనటువంటిది. 10 నిమిషాలు 12 నిమిషాలే ప్రసంగం చేసినా కూడా అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి ధీశాలి మాకు పాస్టర్గా ఉండటము, సంఘ కాపరిగా ఉండటము మాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇటీవల కాలంలో ఏ ఉన్నత సంపన్న వర్గానికి చెందినటువంటి ధనికులు చేయలేనటువంటి కార్యాన్ని ఆయన చేపట్టి ఉన్నారు. అదే స్వార్థ జ్వాల అనేటువంటి కార్యక్రమము వీరు దినదినము చూస్తూనే ఉంటారు కొంతమంది. మరి అట్టి కార్యభార్యము సామాన్యమైనటువంటిది కాదు. ధైర్యముతో ఆ కార్యాన్ని చేపట్టి ప్రజలకు ఆ యొక్క స్వార్థ కార్యక్రమాన్ని ప్రచురపరచటం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి ఆధిక్యతని
వరమని నేను భావిస్తున్నాను. చింతించవద్దు, ముందుకు ధైర్యముగా భయపడకుడు నేనున్నానని ప్రభు సెలవిచ్చిన రీతిగా ధైర్యంతో ముందుకు సాగి వెళ్ళాలని మా సహోదరుడైనటువంటి రవిప్రసాద్కు మనవి చేస్తూ, చిన్న బిడ్డలైనటువంటి వారిని కూడా, ఇరువురిని కూడా ప్రభు ధైర్యపరచాలని, ప్రభు నామమును నిత్యము స్మరించుకుంటూ ప్రభు కృపలో ముందుకు సాగి వెళ్ళాలని కాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక కన్వీనర్ గారు రెవరెండ్ డాక్టర్ స్వర్ణలత గారు ఉన్నారు. వారు వచ్చి కొన్ని మాటలు తెలియపరుస్తారు. ప్రభునామం పేరిట అందరికీ వందనాలు. మరి ఈయన రూపంగా సృజించబడి తన ఆయుష్ తీరిన తర్వాత ఆయన సన్నిధికి చేరినటువంటి సందర్భం, మరి విడిచిపోయినటువంటి ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కల్పించాలని, ఆదరణ కర్తగా ఉండాలని, వారికి కావలసినటువంటి మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని అనుగ్రహించాలని. మరి పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు, కానీ మనం మాత్రం నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవులం కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఒకప్పటికి మనం తిరిగి కలుసుకుంటామనేటువంటి నిరీక్షణతో జీవించాలని, దుఃఖాన్ని మర్చిపోవాలని, మీ జీవితం అంతా కూడా ఆ భగవంతుని ప్రేరణతో దీవెనలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. వారిలో రెవరెండ్ కృపానిదయ్య గారు మన మధ్యలో ఉన్నవారు, వారు కూడా వచ్చి కొన్ని మాటలు మరి తెలియపరుస్తారు ఈ సందర్భంగా. ఇక్కడ ఉన్న వారందరిలో దుఃఖం ఆవరించినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే మనకు ప్రియులు రవిప్రసాద్ గారి సతీమణి ప్రభు యొక్క సెలవు పొంది, పిలుపు పొంది మన మధ్య నుంచి ప్రభు పిలువగా వెళ్ళిపోయినారు. ఇది తలంచుకుంటేనే చాలా దుఃఖంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఆమె బ్రతకవలసిన సమయం ఉంది. ఎందుకు ఈ విధంగా దేవుడు సెలవిచ్చినాడు? నేను తికమకలవుతా ఉన్నాను. చక్కని పని రవిప్రసాద్ గారి చేతికి ఇచ్చినారు. ఆయన నడపడానికి కావలసినటువంటి ధైర్యము, స్థైర్యం ఇవ్వాల్సినటువంటి ప్రియమైన భార్య ప్రభు ఆజ్ఞను బట్టి వెళ్ళారంటే వెనక నిలిచి ఉన్నటువంటి మనం అందరం కూడా గొప్ప ప్రశ్నతో నిలబడి ఉన్నాం. ఎందుకు ఇట్లా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు. సమాధానం ఆయన దగ్గరే ఉంది కనుక అది ఆయనకు మనం సమర్పించాలి. ప్రియులంగా వచ్చాం కనుక ఆదరణ కొరకు ఆయన ప్రక్కన నిలబడ్డాం, అంతే. మనం చేయగలిగిందల్లా మాటల్లో ఆయన ఆదరించలేవు. ఆదరించగలిగిన ఆయన్ని ప్రభువారు వెళ్ళిపోతూ పంపించినారు. ఆయనే ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు. నేను ఆయన గురించి తలంచినప్పుడల్లా ఆయనతో అడుగుతున్నాను, రవిప్రసాద్ గారిని మేమెవరూ మాటలతో ధైర్యపరచలేము. వారికి ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి బిడ్డలను కూడా ధైర్యపరచడానికి మా నోటి మాటలు లేవు. కానీ ప్రభువా, మీరు పంపించినటువంటి పరిశుద్ధాత్ముడు ఆదరణ ఇచ్చేవాడని వాక్యంలో ఉంది కనుక నీ దాసుని ఇచ్చినటువంటి బిడ్డలను
మీ హస్తం చాపి ఆదరణ దయచేయండి. ఇదే నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన కూడా ఇదేనని నేను అనుకుంటాను. మనం ఆదరించడానికి ఇది సమయం చేయలేము. ఇది మనకి అందుబాటులో లేనటువంటిది. ఆయన హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేయడం అంటే అది చాలా కష్టతరమైనటువంటిది. ప్రశ్నించాల తల వంచినాను. మరి ప్రియులు ఆయన కూడా ప్రభుకు తల వంచి ఎందుకు జరిగిందో నాకు తెలియదు కానీ నీ చేతికే సమర్పిస్తున్నానని ప్రభువుకు సమర్పించుకోవాలి. తరువాత తెలుస్తుంది ఎందుకో. జరిగిన సంగతి వెంటనే తెలియదు కానీ సమయం జరిగే కొలది ఎందుకు తీసుకెళ్ళాడో అనేటటువంటిది, ఎందుకు రమ్మని పిలిచాడో అనేటటువంటిది ఆయనకు తెలుస్తుంది. ఆ కృప దేవుడు వారికి అనుగ్రహించాలని. కానీ వారి ప్రక్కనే ఉన్నటువంటి ఇద్దరు ప్రియమైన కుమార్తెలు, వారి ఇరువురిని ఇందాక ఆయన 2 చేతులెత్తి దగ్గరికి తీసుకుంటా ఉంటే నా మనసు కొంచెం బాధ అయింది. తండ్రిగా చేయగలిగినటువంటి పని చేస్తున్నాడు కానీ ఆ హృదయంలో ఉండే దుఃఖం బయటకు పోదు. కనుక పరిశుద్ధాత్మదేవ ఆ బిడ్డల హృదయాలను మీరు ముట్టుకోండి. దేవుడు కార్యం చేస్తే కలిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి శాంతి, నెమ్మది మనుషులు చేయలేరు. కనుక ఈ ప్రియులను మనం తలంచుకుంటున్నప్పుడు సుమలత ప్రసాద్ గారి యొక్క అంతిమ ప్రయాణమని మనం చూస్తున్నాము. ఆ సువార్త జాలలో దేవుడు మీ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఆదరణ కలుగు చేయాలని మీ అందరూ కోరినట్టుగానే నేను కోరుకుంటూ ప్రభువుకు సమర్పిస్తున్నాను. చెప్పేటువంటి దావిజనులకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి రెవరెండ్ పిబి రవిప్రసాద్ గారు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ద్వారానే, వారి కృషి ద్వారానే గుంటూరు పట్టణంలో మరి స్థాపించబడింది ఒక 10 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి మరి గుంటూరు పట్టణంలో పాస్టర్ల మధ్యలో వారు ఎంతగానో మరి కృషి సలిపారు. ఒక చక్కని సమైక్యతను ఈ గుంటూరు పట్టణానికి తీసుకొచ్చేటువంటి వారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి పోగొట్టుకోవటం అనేది చాలా చింతించదగినటువంటి విషయం. నిజంగా వారికి పరిచర్య ఎంత అమోఘమైంది. మరి దేవుడు నిజంగా ఆ దైవ సేవకుడిని ఆ రీతిగా ఎన్నుకున్నాడు. అంచేత మా యొక్క యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ఎగ్జిక్యూటివ్, ఆర్గనైజింగ్, అలాగే గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి సంఘ కాపరుల పక్షంగా, అలాగే సంఘముల పక్షంగా వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాము. మరి మేమందరం ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేయడానికి. మీరు ధైర్యం కలిగి ఇంకా గొప్ప సేవ జరిగించాలని ఆశిస్తూ ఉన్నాము. మా యొక్క పాస్టర్ సందర్భంగా పక్షంగా మరి రెవరెండ్ జి రాజకుమారి గారు కొన్ని మాటలు ఈ సందర్భంగా తెలియపరుస్తారు. పార్థివ శరీరం ప్రక్కన అదే రీతిగా కూర్చుని ఉన్నాను. మంగళవారం వారు పెద్ద చర్చిలో జరిగినటువంటి ఆర్డినేషన్కి వెళ్ళారు. చక్కగా ఇంటికి తిరిగి వచ్చారు, భోజనం చేశారు, పండుకున్నారు. ప్రభువు పిలిచాడు, ఆయన వెళ్ళిపోయారు. మరలా వారం తిరిగి వచ్చేటప్పటికి ప్రియ సహోదరి సుమలత ప్రభు దగ్గరకు వెళ్ళారు. ఇదంతా చూస్తూ ఉంటే మనకు ఒక ప్రశ్న వస్తుంది, మరణం అనేది ఏంటి అని. ఆ ప్రశ్నకైతే ఆయన జవాబు చెప్పలేదు. కానీ పురుషోత్తం చౌదరి గారు ఒక పాట వ్రాశారు. మరణంబులో నాకు చిరజీవమెవ్వరు, మరణంబునకే గొప్ప మరణమెవ్వరు, విరివి లేని మహిమ సేనలు దరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే అంటాడు ఆయన. మరణములో ఆయన
మనకు చిరజీవముగా ఉన్నటువంటి దేవుడు చనిపోతుంటే ఏం చేస్తున్నాడండి అని చెప్పి అడిగేటటువంటి వారు ఉన్నారు. తన ప్రియకుమారుడైనటువంటి యేసు శిలువ మీద మరణిస్తుంటే ఆయన ఏమీ చేయలేదండి. ఆ మరణానికి ఆ కుమారుని అప్పగించినటువంటి దేవుడు, కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి మొదటి రాకడలో మన ఆత్మలను తీసుకుని ఆయన వెళితే, రెండవ రాకడలో ఆయన తన దేవాలయముగా మట్టిలో పెట్టబడినటువంటి ఈ దేహాన్ని తీసుకుని వెళ్ళడానికి రెండవసారి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసికి ఈ రెండవ రాకడ అత్యంత ప్రియమైనటువంటి రాకడ. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు అని అంటాడు పౌలు. ఇవన్నీ మనం చెప్పుకుంటామండి, కానీ గుండెలో ఉండేటటువంటి బాధ దాన్ని ఎవరూ తీసివేయలేరు. కన్నీటిని తుడవగలిగింది ఆయన ఒక్కడే. ఆ దేవదేవుడు రవిప్రసాద్ గారి కన్నీటిని తుడవాలి అని, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ ఆవేదనను తొలగించాలి అని, కలిగినటువంటి గాయాన్ని ఆయన కట్టుకట్టాలి అని, ఆ బిడ్డలకు తల్లి లేని వెలితిని మా ప్రభువా మీరే తీర్చాలి అని చెప్పని మనమందరం కోరుకుందాం. ఆ బిడ్డలు ఆ రీతిగా నిశ్చేష్టులుగా కూర్చొని ఉంటే అప్పుడు ఇలాగే అడుగుతాం, ప్రభువా నువ్వేం చేస్తున్నావు అని. కానీ ఆయన జవాబు చెప్పడండి. కారణం ఏంటి అంటే జవాబు లేక కాదు. ఆయన అంటాడు, నేను ఉన్నాను అంటాడు. ఆ బిడ్డలను ఆయన ఆదరించాలి అని. కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు ఆయనే. ఆయన ఆ కన్నీటిని తుడిచినప్పుడు మరలా ఆ కంటి వెంట కన్నీరు రాదు. కాబట్టి కన్నీటిని తుడవగలిగినటువంటి దేవునికి వారిని మనం ఆయన చేతిలో వారిని పెడుతూ, ప్రభువా నీవే వారి హృదయ వేదనను తీర్చండి, ప్రభువా మీరే వారి కన్నీటిని తుడవండి అని చెప్పని మీరందరూ ప్రార్థన చేయాలి అని కోరుతూ, నాకు ఇచ్చినటువంటి కొద్ది సమయానికై నా వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎడబాటును కలిగి ప్రభా తద్వారా కలిగే దుఃఖంతో ప్రియులు రవిప్రసాద్ గారు, వారి కుమార్తెలు, సహోదరి సుమలత గారి యొక్క రక్త సంబంధికులు, వారిని ప్రేమించిన సంఘస్థులు, కాపరులు అనేకులు నాయన సమయంలో మీ సన్నిధానంలో ఉంటున్నాం. ప్రభా మేమందరము మీ సన్నిధికి రావాల్సిన వారమే. మీ పిలుపు మాకు ఒకానొక సమయంలో ఉంటున్నది, కానీ నాయన దాన్ని అనుభవించే వారిని మేము ఓదార్చుటలో నాయన మానవ మాత్రులముగా మేము విఫలమై ఉంటున్నాం. కానీ నాయన మీరు మీ మాటల ద్వారా ఓదార్పును దయచేయగలిగిన దేవుడు. ప్రభు అయిన క్రీస్తు తన శిష్యుల నుండి తను వెళ్ళు సమయంలో మీ హృదయములను కలవరపడనీయుకుడని సెలవించుంటున్నాడు. ప్రభు ఆదరణకర్తను మీ కొరకై పంపుతానని వాగ్దానం ఇచ్చాడు. కలవర హృదయములతో ఉన్నటువంటి వీరికినైనా ఈ సమయంలో ఆదరణకర్తను మీరు పంపనంటున్నారు. ప్రభా కుటుంబంలో లేని లోటును తండ్రి మీరు పూడ్చే దేవుడు అంటున్నారు. హృదయాలను మీరు బలపరచండి నా తండ్రి. వారి ప్రతి దుఃఖాన్ని మీరు తీసివేయండి, ప్రతి కన్నీటిని తుడిచివేయండి. మీరు మాకిచ్చిన నిరీక్షణను బట్టి ప్రభా ఆ నిరీక్షణతో కూడిన సంతోషాన్ని మేమందరం నింపుకొని మీ సన్నిధిలోనైనా మీ దాసురాల్ని మీ చేతికి అప్పగించుంటున్నాం. ప్రభా మీ మంచి పిలుపును తను పొంది ఈ సమయంలో మీ సన్నిధానంలో తను ఉంటుండగా విడిచి వెళ్ళిన కుటుంబీకులకు, మరి ముఖ్యంగా ప్రియులు రవిప్రసాద్ అన్నగారికి, వారి కుమార్తెలకును వారి కుటుంబీకులకును తండ్రి తగిన ఆదరణ నెమ్మదిని మీరు దయచేయమని
చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరూ కూడా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారు, మనకి వ్యవస్థాపక కమిటీ వారు, ఆర్గనైజింగ్ కమిటీ వారు, పాస్టర్స్ అందరూ కూడా తదుపరి యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ వారు వచ్చి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పూలదండలు వేసిన వారు వెంటనే మీరు అక్కడ నుంచోకుండా మరి ఒకరికి సమయం ఇవ్వటానికి మరి మీరు అక్కడి నుంచి మరలా మీ స్థానాలకు వెళ్ళవలసిందిగా మరి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇంకా చూడకుండా ఉన్నవారు మరి ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా లైన్లో వచ్చి మరి చూసి నివాళులు అర్పించి మరి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాం. జీవ మార్గమున్ యేసు చూపావే, నీవు మాకు ముందు వేగ వెంటవత్తు మేము వేగ, తండ్రి ఇంటికే మమ్ము నడ్పావే. హింస కలిగేనా మమ్ముగా మాకు కష్టకాలమందు ఆదరించు భూమియందు మింటి త్రోవాలో మమ్ము నడ్పావే. సొంత వేదానం చింత కలిగినన్ అన్యాయం సాగుచి ఏడ్వా మమ్ములం సాయింపనిమ్ము. మేము సత్యమున్ చూడనిర్పావే, మా ప్రవర్తనం చక్కపరచుమా. మాకు నేటి హింసలైన నీ సహాయమిచ్చినేటి యాత్ర కాగానే చూసినటువంటి అవకాశం అండి. రవికాంతిని మించినదో ఒక దేశము దూరమునా, వరభక్తులు చూచెదరు తండ్రి ఆశ్రయమిచ్చునట. త్వరలో మేము చేరుదము స్థలము, త్వరలో మేము చేరుదము స్థలము. మేము చేరుదము స్థలము, త్వరలో మేము చేరుదము స్థలము. ప్రేమ సాగరుడౌ మాకు నీచిన మేలులకై మా కృతజ్ఞత చూపుచును, నిత్యము స్తుతించెదము. త్వరలో
మేము చేరుదుమాస్తు. మరి ఎక్కడ ఉన్న వారు అక్కడ నిలబడి ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కుమారుని మరణము వలన పాపమును మరణమును నశింపజేసి కావున మేము మా పూర్ణ హృదయముతో దీనిని రూఢిగా నమ్మి తుదకు నీ పరిశుద్ధులందరితో నీతిమంతుల ఆనందకరమైన పునరుత్థానములో పాలు పొందినట్లు అనుగ్రహించమని నిన్ను వేడుకొనుచూ ఉన్నాం. మా పరమ తండ్రి, నీ ప్రియదాసులు రవిప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని నీ సేవలో విరివిగా వాడుకున్నారు. నీకు స్తోత్రాలు. నీ పిలుపు విని నమ్మకమైన పరిచర్య కొనసాగించారు. నీకు వందనాలు చెల్లించుకొనుచూ ఉన్నాం. నా తండ్రి రవిప్రసాద్ గారు, సతీమణి గారు, సుమలత గారిని మీరు పిలుచుకున్న పిలుపును బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని శరీరంతో ఉద్భవించిన ప్రతి ఒక్కరూ నీ పిలుపు అందుకొని నీ సాన్నిధ్యానికి చేరాలి. మీరు ఇచ్చేటువంటి నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి ఈ లోకంలో మేము సిద్ధపడి నీ కృపను పొందుకునేవారుగా మాకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా సిద్ధపడి నీ పిలుపు అందుకొని మీరు ఇచ్చేటువంటి ఆ నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించారు సుమలత గారు. వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యపరచండి. తిరిగి నీ సేవలో బలంగా వాడబడట అంతిమ యాత్రలో మీరు తోడుగా ఉండి మీ నామమునకు మహిమార్థంగా జరిగించుకోనమని మా తండ్రి, ప్రతి ఒక్కరూ ఈ విధంగా నీ సన్నిధికి రావలసిన వారే కనుక మేము జీవించి ఉండగానే నీ యందు విశ్వాసం కలిగిన వారుగా జీవించడానికి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవ ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలో దేగా దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, మీ ప్రియ దాసాలు నీ సన్నిధిన శ్రీమతి సుమలత ఆత్మకు, ఆ విడిచి వెళ్ళిన ప్రియ భర్త రవిప్రసాద్ గారికి, కుమార్తెలకు, అరులకు, తల్లి, తోబుట్టుల బంధుమిత్రులకు, చేరమానందరికి సదాకాలము ప్రభుత్వ పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ సాయంకాలం 7 ప్రార్థన సమయం పడుతుంది. దాని తర్వాత ఆనందపేట మరి బరేల్ గ్రౌండ్ లో మరి అందరూ కూడా ఆ యొక్క ఆర్చ్ వరకు మరి భౌతిక కాయాన్ని మోసుకుంటూ అక్కడి నుంచి వాహనం మీద మరి తీసుకువెళ్ళటం జరుగుతుంది. మరి ఆ యొక్క వాహనాన్ని అందరూ అనుసరించాలని మరి ఒకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. చూడ
నిజముగా పురమితి కాదిప్పుడు ఒకసారి నేను ఆ సైడ్ ఇంకొక నిలబడాలి పక్కన ఒక పక్క పక్క ఆ పక్క ఎక్కడ తీసుకెళ్ళేది పోనీ వ్యాన్ ఎక్కడ